యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. దేవుడు తన ప్రజలను వారి యొక్క జీవితము ప్రారంభము నుండి వారి జీవితము ముగింపు వరకు ఎత్తుకొని చంకన పెట్టుకుని నేనే రక్షిస్తున్నాను మిమ్ములను అని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన ప్రజలను గూర్చినటువంటి అనేకమైన విషయాలను తెలియచేస్తూ నేను మీ భారాలను భరిస్తాను, నేను మీ భారాలను మోస్తానని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ఈ యెషయా గ్రంథం 46వ అధ్యాయములో దేవుడు మన భారములను మాత్రమే కాకుండా ఆయన మనలను కూడా మోస్తానని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోక దేవతలను, ఈ లోక దేవుళ్లను మనుష్యులు భుజాల మీద మోస్తున్నారు, రథాల మీద మోస్తున్నారు. మన దేవుడు ప్రజలతో మోయించుకునేవాడు కాదు గాని ఆయనే మనలను మోసేవాడు, ఆయనే మనలను ఎత్తుకుని ఆయన మనలను చంకన పెట్టుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనను మనము ఎత్తుకోనవలసిన అవసరం లేదు, కానీ ఆయనే మనల్ని ఎత్తుకుని ఆయన చంకన పెట్టుకుని నేను మోస్తాను అని దేవుడు ఈ ఉదయకాలము ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనే మనలను పోషిస్తూ, ఆయనే మనలను కాపాడుతూ సంరక్షిస్తూ, ఆయనే సమస్త పరిస్థితుల నుండి మనలను రక్షిస్తున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలము ఒకవేళ మీరు ఎలాంటి శ్రమలలో, ఎలాంటి భారాల చేత నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో, లేక ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఎవరు మమ్మలను విడిపించగలరు, ఎవరు మా భారాన్ని భరించగలరు, ఎవరు మమ్మలను మోయగలరు, భరించగలరు అని ఒకవేళ ఆలోచిస్తూ నిరాశతో కృంగిపోతూ ఉంటే ఆయన హత్తుకొని నిన్ను ఎత్తుకునే దేవుడైన పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున అంచుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎవరైతే దేవునిని నమ్మి ఆయన యందు విశ్వాసముంచి తన పిల్లలుగా జీవిస్తారో వారిని ఆయన గొర్రెల కాపరి ఎలాగైతే తన గొర్రెలను రొమ్మున ఆంచుకుని మోస్తాడో నేను మిమ్ములను అలాగు మోస్తాను అని దేవుడు ఈ ఉదయకాలము ఆయన మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన ఎడల ఆయన ప్రేమను ఎంతగా వెల్లడి చేస్తూ ప్రత్యక్షపరుస్తున్నాడో దేవుని పిల్లలమైన మనందరము గ్రహించగలిగితే ఆయన గొర్రెల కాపరి పాలిచ్చేటువంటి పాడి గొర్రెలను మెల్లగా నడిపిస్తాడు. నడవలేని గొర్రెలను తన భుజాన్న ఎత్తుకుని వాటిని నడిపించినట్లుగా దేవుడు ఈ ఉదయకాల సమయములో తన యందు విశ్వాసము కలిగినటువంటి పిల్లల యొక్క జీవితాలలో శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి తన పిల్లల ఎడల ఆయన అన్ని విషయాలలో
దినములలో ఆయన మనకు సమీపముగా ఉండి ఆయన మనలను ఎత్తుకొని ఆయన మన జీవితాలలో సహాయము చేసేవాడుగా ఉన్నాడు. మరి ఈ రోజు మనందరము కూడా దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని యందు విశ్వాసతను కలిగి, దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుదును అని దేవుడు తెలియచేస్తున్నట్లు, ఎవరైతే దేవుని యందు నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో ఆయన మనలను కాపరి వలె మోయడమే కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో నుండి ఆయన మనలను విడిపించి ఉన్నతమైన అనుభవాల్లోనికి దేవుడు నడిపించినట్లు అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి క్రీస్తులో మనం ముందుకు కొనసాగుదాం. అటు దైవకమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము వారి జీవితాల్లో కావలసినటువంటి మీ సమయోచితమైన కృపా సహాయాన్ని వారికి దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలను కలగచేసి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే భారాలతో నలిగిపోతున్నారో ప్రతి భారము నుండి వారిని విడుదల చేసి వారి జీవితాలలో గొప్ప విడుదలను, రక్షణను కలగచేసి సమాధానముతో నింపి మీ నిత్య రాజ్యమునకు చేరునట్లు అటు దైవకమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.